పోలింగ్ సమీపిస్తున్న వేళ వైసీపీ నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. డబ్బులు తరలిస్తూ ఒకచోట, పంపిణీ చేస్తూ మరోచోట పోలీసులకు వైసీపీ కార్యకర్తలు చిక్కుతూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నగదు తరలిస్తూ వైసీపీ నేతలు పోలీసులకు చిక్కారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రలోభాలకు పాల్పడుతున్నారు. చిలకపాలెం టోల్ ప్లాజా దగ్గర టెక్కలకు చెందిన వైసీపీ నేత కారు భారీ నగదుతో పట్టుబడింది. అయితే ఆ నేతతో ఉన్న సంబంధాల కారణంగా విషయం బయటకు రాకుండా స్థానిక పోలీసులు ప్రయత్నించారు. డబ్బుతో పట్టుబడ్డ కారు దృశ్యాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కాయి. ఈ కారు టెక్కలకు చెందిన వైసీపీ నేత బలగ ప్రకాష్ దని తెలుస్తోంది. అయితే విషయం బయటకు రాకుండా ప్రయత్నించిన పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, దొరికిన నగదుపై పోలీసులు ఏం చెబుతున్నారు? కొద్దిసేపటి క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఓ కారు భారీ నగదుతో పట్టుబడినటువంటి ఘటన తీవ్ర కలకలం చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సరిహద్దులో ఉండేటటువంటి చిలకపాలెం టోల్ ప్లాజా దగ్గర ఈ కారు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పట్టుబడినట్టు సమాచారం అందుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ చేతికి చిక్కాయి. ముఖ్యంగా ఈ కారు రిజిస్ట్రేషన్ చూస్తే AP 39C2222 నెంబర్ కలిగినటువంటి కారు టెక్కలకు చెందినటువంటి ఒక వైసీపీ నేత బలగ ప్రకాష్ అనేటటువంటి వైసీపీ నేత పేరున రిజిస్టర్ అయి ఉంది. ఈ కారు భారీ నగదుతో పట్టుబడినటువంటి దృశ్యాలు మనం వీడియోలో చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. దీనికి సంబంధించి ఏబిఎన్ కు సమాచారం అందిన వెంటనే ఆ టోల్ ప్లాజా దగ్గరికి వెళ్లి పరిశీలించింది. దాంతో పాటుగా పోలీసులు స్థానికంగా ఉండేటటువంటి పోలీసులను ఆరోపించినప్పటికీ కూడా తమకు ఎలాంటి సమాచారం లేదు, తమకు ఆ విషయం తమ దృష్టికి రాలేదు అనేటటువంటి మాటలో స్థానిక పోలీసులు చెప్తున్నారు. అయితే జిల్లాలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇక్కడ నుంచి డబ్బు తరలిస్తున్నట్లు స్పష్టంగా ఈ వీడియో ద్వారా సమాచారం తెలుస్తోంది. దీంతో పాటు బలగ ప్రకాష్ అనేటటువంటి వ్యక్తి టెక్క నియోజకవర్గంలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. దాంతో పాటుగా సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈయన ఎన్నికల ఖర్చు కోసం శ్రీకాకుళం జిల్లాకు ఈ డబ్బును తరలిస్తున్నట్టు స్పష్టంగా దానిలో తెలుస్తుంది. పోలీసుల తనిఖీల్లో డోర్లలో అమర్చినటువంటి 2000 అదేవిధంగా 500 నోట్ల కట్లు భారీగా బయటపడ్డాయి. దీని నగదు ఎంత ఉంటుంది అనేటటువంటి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సుమారుగా 70 నుంచి 80 లక్షల వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంచనాలు మనకు తెలుస్తున్నాయి. దీంతో పాటుగా అయితే ఇప్పటి వరకు మాత్రం దీనిపైన వైసీపీ నేతలు కానీ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఈ కారుకు సంబంధించినటువంటి యజమాని కానీ స్థానిక పోలీసులు కానీ దీనిపైన స్పందించలేదు. కానీ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో పాటుగా ఎవరిది ఈ కారు అనేటటువంటి దానిపైన మాత్రం ఇప్పుడు స్పష్టత వచ్చింది. కానీ పోలీసులు మాత్రం దీనికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించట్లేదు. మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందించట్లేదు. గత 2 రోజులుగా జిల్లాలో చూస్తే విస్తృతంగా వైసీపీ నేతలు ఎన్నికలకు సంబంధించి డబ్బులను బదిలీ చేసేటటువంటి ప్రక్రియను వేగవంతం చేశారు. దానిలో భాగంగా ఇతర జిల్లాల నుంచి డబ్బులను ఇక్కడికి తరలిస్తున్నటువంటి ఘటనలు చాలా చూసాం. ఇటీవల కాలంలో రాజాం నియోజకవర్గ ఉండేటటువంటి ఒక నాయకుడు, అంటే రాజాంకు దగ్గరలోనే వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు బస్సులో తరలిస్తున్నటువంటి 5 కోట్ల పైబడి నగదు పోలీసులు పట్టుకున్నటువంటి ఘటన మనం చూసాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మద్యం కూడా శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కాలంలో వైసీపీ నేతల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా భారీగా నగదు చివరి ప్రయత్నంగా, అంటే రేపు కొద్ది గంటల్లోనే పోలింగ్ జరుగుతుందనేటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలు ఈ ప్రయత్నాలు ప్రారంభించారనేటటువంటి విమర్శలు టీడీపీ నేతలు చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ కారు ఎవరిది, తమకు ఏమైనా సంబంధం ఉందనేటువంటి విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం దీన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉంచుతున్నారు అనేటటువంటి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. స్వామి రైట్ రమేష్.